హాయ్ అండి. ఇండియా అయితే ఒక భారీ విజయం సాధించింది 6 వికెట్ల తేడాతోటైతే. ఈ విజయం చాలా సునాయాసంగా గెలిచారనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రివెంజ్ స్టోరీలాగా జరిగిపోయింది. ఎందుకంటే 2017 దానికి రివెంజ్ అనుకోవచ్చు ఒక రకంగా. చాలామంది ఇండియా 140,00,00,000 ప్రజలైతే కోరుకొని ఉంటారు ఈరోజు. ప్రధానమంత్రి నుంచి చాలామంది అందరూ కూడా ట్వీట్ పెట్టడం చూసాం. కానీ ఓవరాల్‌గా అయితే ఈరోజు మ్యాచ్ అయితే కింగ్ కోహ్లీ సారథ్యం, ఆల్మోస్ట్ కింగ్ కోహ్లీ సారథ్యంలోనే మొత్తం మ్యాచ్ అంతా వన్ సైడ్‌గా మార్చేసి ఒక మంచి బ్రిలియంట్ సెంచరీ తోటి పాకిస్తాన్ అంటే అమితమైన ప్రేమతోటైతే ఈరోజు భారీ విజయం అయితే మనమైతే సాధించగలిగాం. దాదాపు 7 ఓవర్ల 3 బాల్లు మిగిలుండగానే మనమైతే సాధించాం. వికెట్ లాస్ట్‌లో ఇంకా పడిపోయాయి గానీ, లేకుంటే ఆ 2 వికెట్లు కూడా పడి ఉండేవి కాదు. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా లాస్ట్‌లో ఔట్ అయ్యారు. లేకుంటే 8 వికెట్ల తేడాతో మనమైతే భారీ విజయం ఇంకా ఉండేది. సరే ఏదైనప్పటికీ మనమైతే చాలా సునాయాసంగా వాళ్ళ బౌలర్స్ ఎక్కడ కూడా ఇంపాక్ట్ కలిగించలేదు. స్టార్టింగ్‌లో కొంచెం సాయిన్ అఫ్రిదిగా కొంచెం ఆ స్వింగ్ అయితే వచ్చింది గానీ, ఆ తర్వాత అయితే చాలా సునాయాసంగా ఆడారు. అలానే ఒక్క బౌలర్ అండి అబ్రార్ ఒక్కడే మన ఇండియన్ బ్యాటర్‌ని అయితే ఇబ్బంది పెట్టాడు. విరాట్ కోహ్లీని కావచ్చు, శుభ్మన్ గిల్‌ని కావచ్చు, అందరిని ఇబ్బంది పెట్టింది ఒకే ఒక్క బౌలర్ అబ్రార్. క్లియర్ ఒక మంచి స్పిన్నర్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాడు. అతను తప్ప ఇంగా దిల్ కుష్ కావచ్చు, కుష్ దిల్ కావచ్చు, ఎవరు కూడా అయితే ఇబ్బంది అయితే పెట్టలేదు. లాస్ట్‌లో సల్మాన్ వచ్చి ఆఫ్ స్పిన్ ఏసాడు. అతను కూడా ఇబ్బంది పెట్టలేదు. ఓవరాల్‌గా అయితే నసీమ్ షా గానీ, హారిస్ షరాఫ్ గానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదండి. ఓవరాల్‌గా చూసుకుంటే కింగ్ కోహ్లీ అయితే శాసించాడు ఈ మ్యాచ్ విజయాన్నయితే. దాన్ని ఇక్కడ దగ్గరుండి లాస్ట్‌లో అయిపోయిన తర్వాత కూడా చెప్పాడు. నేను ఇక్కడ ఉండంగా చేజ్ మాస్టర్‌ని, ఇక్కడ ఉండంగా మ్యాచ్ ఎలా ఓడిపోతారనైతే సంకేతం ఇవ్వడం కూడా చూసాం ఓవరాల్‌గా అయితే. చాలా థ్రిల్లింగ్‌గా, ఎందుకంటే చాలామంది అక్కడ మ్యాచ్ గెలుపు కన్నా కూడా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం చాలా ఉత్కంఠ జరిగింది. ఎందుకంటే సెంచరీ చేస్తాడా లేదని చాలామంది చూసారు. చాలామంది వెయిటింగ్ చేశారు. నేను కూడా చూసాను. ఎందుకంటే అంత కష్టపడి ఆడదాకా వచ్చాడు కదా! సెంచరీ వేస్తే బాగుండనిపించింది. కానీ శ్రేయస్ అయ్యర్ ఏదైతే ఒక 6 ఒక 4 కొట్టడంతోటైతే కొంచెం, అంటే 2 వరుసగా 2 4లు కొట్టడంతోటి కొంచెం విరాట్ కోహ్లీకి మిస్ అయిపోతున్నాడా సెంచరీ అనిపించింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా రాంగానే ఒక మంచి 4 కొట్టడం చూసాం. ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ముందైతే మ్యాచ్ ఫినిష్ చేద్దాం, సెంచరీ పక్కన పెట్టని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కోహ్లీ, హార్దిక్ పాండ్యా. కానీ ఆ తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా ఔట్ అవ్వడం. ఆ తర్వాత అక్షర్ పటేల్ అయితే చాలా విరాట్ కోహ్లీకి అయితే ఛాన్స్ ఇచ్చాడు. దాదాపు బౌండరీ దగ్గర బాల్ ఎళ్తే కూడా సెకండ్‌కి అయితే తిరగలేదు. నువ్వు సెంచరీ చేసుకో అని ఒక పక్కన నుంచొని చెప్పడం చూసాం. విరాట్ కోహ్లీ ఆశ్చర్యంగా చూసాడు. ఎందుకు తిరుగుదామన్నాడు. కానీ అక్కడైతే అక్షర్ పటేల్ అయితే వద్దు నువ్వు సెంచరీ అన్నట్టుగా అయితే చూడడం చూసాం. ఓవరాల్‌గా అయితే చాలా థ్రిల్లింగ్ మధ్య అయితే విరాట్ కోహ్లీ అయితే సెంచరీ పూర్తి చేశాడు. ది బెస్ట్ నాకొచ్చింది అప్పుడెప్పుడు మనం చూసాం టీ20 వరల్డ్ కప్‌లో ఒకసారి ఇలానే హారిస్ షరాఫ్‌ని ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడి హారిస్ షరాఫ్‌ని ఒక 6 కొట్టడం చూసాం. బౌన్సీ బాల్‌ని స్ట్రెయిట్‌గా కొట్టడం చూసాం మనమైతే. అది గుర్తొచ్చింది. ఈ దీంట్లో కూడా సేమ్ లాస్ట్‌లో ఒక 4 కొట్టి మ్యాచ్‌ని అయితే ముగించేశాడు. ఈ మ్యాచ్‌లో ఒకటే మన శుభ్మన్ గిల్ మంచి ఒక 50 మిస్ అయ్యాడు గానీ, మంచి బ్రిలియంట్ ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం. ఒక క్యాచ్ మిస్ అయినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ అబ్రార్ ఏదైతే బౌలింగ్ ఏసాడో మంచి స్పిన్ బౌలింగ్‌కి అయితే ఔట్ అవ్వడం చూసాం. చాలా టర్న్ అయింది ఆ బాలు. గెస్ చేయలేకపోయాడు. క్లూలెస్‌గా అయితే ఔట్ అవ్వడం చూసాం. ఆ తర్వాత షాహిన్ అఫ్రిది ఒక మంచి యార్కర్ తోటి రోహిత్ శర్మ కూడా ఔట్ అవ్వడం చూసాం. అంతకుమించి పెద్ద ఇబ్బంది పెట్టింది ఆ 2 బాల్స్ తప్ప మిగతా ఏ బ్యాటర్ కూడా ఇబ్బంది పడలేదు. చాలా సునాయాసంగా అయితే ఆడడం చూసాం. చెప్పాను కదా! అబ్రార్ ఒక్కడే మనల్ని అయితే ఇబ్బంది పెట్టాడు తప్ప మిగతా ఏ బౌలర్ కూడా మనల్ని అయితే ఇబ్బంది పెట్టలేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా అసలు పాక్ టాస్ గెలిచి చాలా బ్యాటింగ్ అయితే చేసుకుంది. ఎందుకంటే టార్గెట్ పుటప్ చేద్దాం అనుకున్నారు. చాలామంది కూడా చెప్పారు టాస్ గెలిస్తే సెకండ్ ఇన్నింగ్స్‌లో స్లో అయిపోతుంది అనుకున్నారు. కానీ అంత స్లో అయితే కనిపించలేదు. చాలా ఈజీగా అయితే స్టార్టింగ్ 4, 5 ఓవర్లు మినహాయిస్తే మిగతా అన్ని ఓవర్లు కూడా చాలా సునాయాసంగా బ్యాట్ మీదకి బాల్ వచ్చింది. ప్రతి బాల్ కూడా మంచి టైమింగ్ తోటి సెంటర్‌లో బాల్ అయితే తగులుతా ఉంది. ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు బ్యాట్స్‌మెన్స్‌కి అయితే. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మన స్పిన్నర్‌లు, వాళ్ళ స్పిన్నర్‌లకి చాలా డిఫరెన్స్ ఉంది. మంచి క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. మన దగ్గర రవీంద్ర జడేజా కావచ్చు, కుల్దీప్ 3 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ ఒకటి, జడేజా కావచ్చు. ఇలా అయితే వికెట్లు పడ్డాయి మన స్పిన్నర్స్‌కి. కానీ అక్కడ ఒకే ఒక్కడు అబ్రార్ ఒక్కడే ఇబ్బంది పెట్టాడు. ఇంకొక మంచి స్పిన్నర్ ఉంటే మటుకు ఖచ్చితంగా ఇండియా కొంచెం ఇబ్బంది అయితే పడి ఉండేది. కానీ అలాంటి స్పిన్నర్ వాళ్ళ దగ్గర లేకపోవడంతోటైతే మన వాళ్ళు సునాయాసంగా అయితే ఒక అబ్రార్‌ని ఒక్కడే కొంచెం జాగ్రత్తగా ఆడుకున్నారు. మిగతా బౌలర్‌లందరిని అటాక్ చేయడం చూసాం. అదొక్కటే డిఫరెన్స్ కనిపించింది. చాలామంది అనుకున్నారు కదా! ఎందుకు ఇంతమంది స్పిన్నర్‌తో ఆడిస్తున్నారు? అక్కడ స్పేస్‌కి ఇబ్బందుంటుంది. చేంజ్ పేస్ ఏస్తే బాగా అంటే ఇబ్బంది పెట్టొచ్చు. కానీ మనోళ్ళు కొంచెం గెస్సింగ్ తప్పు చేశారనుకున్నారు. ఏదైతే గంభీర్ గాని, మన రోహిత్ శర్మ కెప్టెన్సీలో సెలక్షన్ తప్పనుకున్నారు. ఇంతమంది ముందుకు స్పిన్నర్లు తీసుకెళ్తున్నారు 5 స్పిన్నర్లని. కానీ దానికైతే ఇప్పుడైతే తెలిసిపోయింది. ఫస్ట్ మ్యాచ్ కావచ్చు, ఈ మ్యాచ్ కావచ్చు ఎంత స్పిన్నర్లు క్రూషియల్ రోల్ పోషించారు. అలానే వరుణ్ చక్రవర్తి కూడా ఈ మ్యాచ్‌లో తీసుకోవాలని చాలా అనుకున్నారు. అలానే హర్షదీప్ కూడా తీసుకుంటే బాగుండనిపించింది. కానీ
సరే మ్యాచ్‌లు గెలుస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడలేదు. ఆ షమ్మి కూడా మంచిగానే బౌలింగ్ చేశాడు. కానీ మధ్యలో ఏదో కొంచెం కాలు నొప్పని బయటికెళ్ళి మళ్ళీ వచ్చాడు. ఇలాంటివైతే కొంచెం కొన్ని అప్సెట్లు అయితే జరిగినాయి. చూద్దాం మరి. నెక్స్ట్ మ్యాచ్ కన్నా న్యూజిలాండ్ మ్యాచ్ కన్నా హర్షదీప్, ఎందుకంటే మనం ఆల్రెడీ సెమీఫైనల్ క్వాలిఫై అయినట్టే. ఆల్మోస్ట్ ఇంకా పాకిస్తాను బయటికెళ్ళిపోయినట్టే. పాకిస్తాన్ ఒకవేళ మ్యాచ్‌లోకి రావాలంటే చాలా ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. ఇది మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే షమి బౌలింగ్ మరి చూడాలి. కొంచెం కాళ్ళు కొంచెం నొప్పి అనిపించింది. పేస్ కూడా తగ్గిపోయింది. పేస్ కూడా పెద్దగా వెయిట్ లేదు. పరిగెట్టలేకుంటే ఏదైతే రన్అప్ తీసుకుంటున్నాడో ఆ రన్అప్‌లో కూడా కొంచెం ఇబ్బంది పడుతూ పరిగెడుతూ ఉన్నాడు. చూడాలి మరి థర్డ్ మ్యాచ్‌కి ఏమన్నా హర్షదీప్‌ని ఆడిస్తారేమో చూడాలి. హర్షిత్ రాణా కూడా పర్లేదనిపించాడు. లాస్ట్‌లో ఏదైతే కుషిదిల్ ఏదైతే అటాక్ చేయబోతున్నాడో ఆ టైంలో 2 ఓవర్లు మంచి ఓవర్లేసాడు. కానీ షమి అయితే పరుగులకు ఎక్కువ వెళ్ళడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక షమి, అలానే మీకు రవీంద్ర జడేజా తప్ప మిగతా అందరూ కూడా మంచి డీసెంట్ బౌలింగ్ వేయడం చూసాం. చాలా కులదీప్ గానీ, లేకుంటే అక్షర్ పటేల్ గానీ మీకు మంచి బౌలింగ్ వేయడం చూసాం. ఓవరాల్‌గా కట్టడి అయితే చేశారు. మీరు చూసుకుంటే దాదాపు 20 ఓవర్ల కాలంలో చూసుకుంటే మీరు దాదాపు 11 ఓవర్లు వాళ్ళు డాట్ బాల్స్ ఆడాడు. 66 బాల్లు అయితే డాట్ బాల్స్ ఆడడం చూసాం. అంత స్లోగా అయితే రిజ్వాన్ గానీ, లేకుంటే చాలా స్లోగా ఆడడం చూసాం. అలానే వాళ్ళ పక్కన షకీల్ గానీ చాలా స్లోగా ఆడడం చూసాం. బాబర్ ఆజం స్టార్టింగ్ అటాక్ ఆడినప్పటికి త్వరగానే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఫకర్ జమాన్ లేకపోతే ఇమాముల్లోకి వచ్చాడు. రన్‌ఔట్ బ్రిలియంట్ రన్‌ఔట్ చేయడం చూసాం మనమైతే. అక్షర్ పటేల్ కూడా ఎక్స్ట్రార్డినరీ అన్ని ఫీల్డింగ్ గాని అన్నీ మన వాళ్ళైతే చాలా బాల్ త్రోలు కొట్టారు. అన్ని వికెట్లకైతే తగలడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే మ్యాచ్ అనేది చాలా సునాయాసంగా అయితే మన వాళ్ళైతే గెలిచారు. విరాట్ కోహ్లీ అయితే గెలిపించాడనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. విరాట్ కోహ్లీ తోడుగా చూసుకుంటే శుభ్‌మన్ గిల్, అలానే తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇద్దరి అండతోటి ఒక మంచి పార్ట్నర్‌షిప్ ఇద్దరి దగ్గర అయితే మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అలానే శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ మంచి పార్ట్నర్‌షిప్ అయితే చాలా సునాయాసంగా అయితే మ్యాచ్ గెలిపించాడు. చాలా రోజుల నుంచి విరాట్ కోహ్లీ మీద వస్తుంది కదా, ఎందుకు విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేస్తున్నారు, చాలా ఇన్నింగ్స్ సరిగ్గా ఆడట్లేదు కానీ దానికైతే సమాధానం చెప్పాడు. నేను ఇంకా ఉన్నానని అయితే సమాధానం చెప్పాడు. ఓవరాల్‌గా అయితే మనమైతే సెమీఫైనల్‌కి వెళ్ళాము. వెళ్ళినట్టే మనం ఎందుకంటే నెక్స్ట్ పాకిస్తాన్ వెళ్తుందా లేదని మాట్లాడుకుంటే మీకు ఈక్వేషన్ ఏం లేదండి. పాకిస్తాన్‌కి బంగ్లాదేశ్ తోటి ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ గెలుస్తారు అనుకుందాం. ఒకవేళ అనుకుందాం. న్యూజిలాండ్ మన పైన ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్ ఒక్కటే మ్యాచ్ పాకిస్తాన్ మీద గెలిచుంటుంది. అలానే బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌ని ఓడగొట్టాలి. అప్పుడేంటి ఒక్కొక్క మ్యాచ్ అయితే గెలిచుంటారు వాళ్ళు. న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచుంటుంది. పాకిస్తాన్ ఒక మ్యాచ్ గెలిచుంటుంది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ గెలిచుంటుంది. అప్పుడు నెట్ రన్ రేట్ క్రూషియల్‌కి వస్తుంది. అప్పుడు గనక బంగ్లాదేశ్ పైన పాకిస్తాన్ మంచి నెట్ రన్ రేట్‌తో గెలిస్తే అప్పుడు సెమీఫైనల్‌కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక్క ఈక్వేషన్ వాళ్ళ దగ్గర ఉంది. అలిసి న్యూజిలాండ్ ఈజీగా బంగ్లాదేశ్‌ని అయితే ఓడించేస్తుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు క్వాలిఫై అవుతారు. అంటే ఎవరైనా న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచిందంటే మన మీద గానీ, లేకుంటే బంగ్లాదేశ్ మీద ఒక మ్యాచ్ గెలిచిందంటే వాళ్ళైతే క్వాలిఫై అయిపోతారు. పాకిస్తాన్‌కి ఇప్పుడు ఏంటంటే ఒకటే వాళ్ళు కోరుకోవాల్సింది బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌ని ఓడించాలని కోరుకోవాలి. అలానే భారత్ న్యూజిలాండ్‌ని ఓడించాలని కోరుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు. ఈ 2 ప్రేయర్ అయితే వాళ్ళైతే చేయాలి. అలా అయితేనే వాళ్ళైతే క్వాలిఫై అవుతారు. అది కూడా బంగ్లాదేశ్ పైన మంచి నెట్ రన్ రేట్‌తో గెలవాలి. ఎందుకంటే న్యూజిలాండ్ దగ్గర మంచి నెట్ రన్ రేట్ ఉంది. మంచి నెట్ రన్ రేట్‌తో గెలిస్తే అప్పుడు వాళ్ళైతే క్వాలిఫై అవుతారు. చూద్దాం మరి. ఇది మరి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.